నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, సాత్తుమర ఆస్థానం. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పోలేరమ్మ జాతర సమన్వయ సమావేశంలో అధికారులకు సూచనలిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. 30వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన 5 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు. తొలి రోజు వేదోక్తంగా యాగశాలలో కలశ స్థాపన పూజలు. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. రథాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించిన స్వామివారు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం, సాత్తుముర ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధిలో పవిత్ర సమర్పణ చేపడతారు. అనంతరం విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, మాడవీధుల్లోని శ్రీమఠం ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడతారు. ఈ కార్యక్రమంలో పెద్ద జియర్, చిన్న జియర్లు, టీటీడీ డిప్యూటీ ఈఓ విఆర్ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు, ఆలయ ఇన్స్పెక్టర్లు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం 30వ వార్డులోని రిజర్వాయర్ కాలనీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్, స్విమ్స్ కూడలి ప్రాంతాల్లో అధికారులతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. నిత్యం చెత్త సేకరణకు వాహనాలు వస్తున్నాయా తదితర విషయాలను నివాసముంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చాలామంది తమ ఇళ్లలోని చెత్తను బయట పడవేసి బాధ్యత లేకుండా ఉంటున్నారని అన్నారు. ప్రతిరోజు మీ ఇంటి వద్దకు వచ్చే తమ వాహనాలు సిబ్బందికి చెత్తను అందించి నగర శుభ్రతకు సహకరించాలని అన్నారు. అలాగే కాలువల్లో చెత్త వేయడం వల్ల అవి బ్లాక్ అయి రోడ్డుపైకి నీరు వచ్చి ప్రజలకు ఇబ్బంది అవుతోందని అన్నారు. ఆయుర్వేద హాస్పిటల్ వ్యర్థాలు కాలువల్లో వేయొద్దని సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మధు, శిల్ప, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్, మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం వడమాల, నిమ్మకాయల మాల, గజమాలలతో కాలభైరవ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ సిబ్బంది, సూపరింటెండెంట్ నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగాయి. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేలా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలిచ్చారు. బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలోని పింజలి వీరయ్య కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే కురగుండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనూజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరిగే వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ప్రభుత్వం ఈ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, భక్తులకు పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. ఈ మధ్యనే వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని, క్యూలైన్ల నియంత్రణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, అంబులెన్సులు అందుబాటులో ఉంచడం, త్రాగునీరు ఏర్పాటు తగినంత ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని, ఫైర్ సేఫ్టీ, బ్యారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ ఏర్పాటు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర మొదలుకొని ముగింపు రోజు వరకు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అందరి సహకారంతో భక్తులకు అమ్మవారి దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతర సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయాలని, వీఐపీ దర్శనాలను తగ్గించడం జరుగుతుందని, 300 రూపాయల దర్శనం, ఉచిత దర్శనం క్యూలు మాత్రమే ఏర్పాటు చేసేలా ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా చేసేలా చర్యలు చేపడతామన్నారు. దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని కల్పించాలని తెలిపారు. గతంలో కన్నా రేట్లు తగ్గించి 300 రూపాయలు, అలాగే ఉచిత దర్శనం వంటి ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.
ప్రజలు అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటుతో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించనున్నామని, పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ జాతరను జిల్లా యంత్రాంగం సమన్వయంతో జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. గూడూరు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గీతాకుమారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11 తారీఖుల మధ్యలో ఈ 4 రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండక్కి విచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 40 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకు ఇదే ఫస్ట్ టైం. అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేషన్కి ఆ రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 1,65,00,000 రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము. ఇందులో టెంపుల్ నుంచి ఒక 50 లక్షలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1,10,00,000 సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్, అదేవిధంగా టెంపుల్ ఆఫీసు, కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం. అది ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగరేషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది. ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి, రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, సీసీ కెమెరాస్ పెట్టుకొని, డ్రోన్స్ కూడా వాడుకొని, టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది.
సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరికీ కూడా మంచి అమ్మవారిది మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. అమ్మవారి జాతర కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే, భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా, విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు, మరవాళ్ళు ఎవరూ లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా ప్రసాదాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది గతంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటాయి, అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరి కాన్సెప్ట్ అని కూడా చెప్పని కూడా తెలియజేస్తాను. పోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్సిడెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగమే కాదు, వాళ్ళు పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత, సమిష్టి బాధ్యత, ఇదందరూ సమిష్టి బాధ్యత, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. టీటీడీకి బుధవారం విద్యుత్ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈఓ గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరామన్ 1.33 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ బస్సును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, మన తిరుమలలో మన ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు 420 ట్రిప్పులు తిరుమల కొండపైన నిరంతరం కూడా ఎవ్రీ 4 నిమిషాలకు కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనకి టీటీడీకి ఇప్పటిదాకా 12 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 యాడ్ అవుతున్నాయి. దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం 6 మంత్స్ బ్యాక్ రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది, బ్యాటరీ వెహికల్, పొల్యూషన్ ఫ్రీ. దీనికి 1 గంట లోపల మొత్తం ఛార్జ్ అవుతుంది. ఇప్పటిదాకా ఉన్నదానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ వర్షన్లో 1 అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది. అది దాదాపు 260 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1 crore వర్త్ ఆఫ్ బస్ ఇది. సో దీన్ని స్విచ్ వాళ్ళు సబ్సిడరీ ఆఫ్ అశోక్ లేలాండ్ చాలా అందరూ కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బస్సుని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది.
బస్సు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది. సో దీంట్లో వాళ్ళ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మనకి నిరంతరము అబౌట్ ద బస్ పొజిషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డ్రైవర్ బిహేవియర్ కానీ, మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది ఎవ్రీడే అని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నవించడం జరుగుతుంది. కొండపైన దాదాపు 430 ట్రిప్పులు నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. 21 బస్ స్టాప్లు ఉన్నాయి. ఈ 21 బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ, లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళటానికి కూడా వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది. కొండపైన ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా కానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది. రకరకాలుగా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది. మనకు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండే ఏమన్నా అసెస్మెంట్ ఎప్పటికప్పుడే ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఏంటంటే ఈ బస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఫైర్ డిటరెన్స్ కూడా ఉంది. అలానే ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా అడ్వాన్స్ సిస్టాన్ని దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మరింతగా స్ట్రెంథెన్ చేసి కొండపైన భక్తుల యొక్క ప్రాబ్లంని ఎప్పటికప్పుడే అడ్రస్ చేస్తూ అలానే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యం. ఆ క్రమంలోనే మనంతగా ముందుకెళ్ళి ఇటువంటి వాటిని మరింతగా మనం ప్యాటర్నైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తన సొంత సంపాదనను సైతం ప్రజాసేవకు ఖర్చు పెట్టిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా మరింత సేవలు చేస్తూ ప్రజల్లో మమేకమవ్వాలన్న తమ జనసేనాని పిలుపు మేరకు జన సైనికులు నడుస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బత్తిన మధుబాబు తదితరులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. మన కళలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలన్నీ కూడా వెనకబడిపోతున్నాయి, ఆదరణ లేకుండా పోతుంది. ఇవన్నీ కళలు అంతరించిపోతాయి. మనం కన్నా దీని మీద కరెక్ట్గా మనం యాక్షన్ తీసుకోకపోతాయని ఒక రెస్పాన్సిబుల్ పోస్టుని నాకు ఆయన ఇచ్చి ఆయన చెప్పిన మాట ఒక్కటే, కళాకారుని మనం కాపాడాలి, కళలను కాపాడాలి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత కార్మికులది. అటువంటిది శిల్పాల్లో అత్యద్భుతమైన శిల్పాలు తయారు చేసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇటువంటి కళలేవి కూడా అంతరించిపోకూడదు అని ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఒక క్యాబినెట్ ర్యాంకులో పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ కుటుంబం కానీ నాకు, ఏ 100 కోట్లు 200 కోట్లు లేని నాకు ఆయన ఇచ్చారంటే ఇట్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ జాబ్. అలాగా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కూడా ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, వాళ్ళకు ఒక అధికారం ఇచ్చారు. వాళ్ళు ఆర్డీఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఎస్పీ కాదు, ఎవరితో ఉన్నా అధికారంగా మాట్లాడే పవర్ని ఇచ్చారు. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా మనము పోస్టులు ఇవ్వాలంటే కుదరదు. అధికారంలో మనం ఉన్నాం. ఎందుకు అధికారం? నీ చుట్టూ ఉన్న వ్యవస్థను బాగుపరచడానికి కోసం అధికారం. అలాంటి వ్యవస్థను బాగుపరచడానికి జనసేన ఉంది. ఈరోజు ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళ వైపు నిలబడి మాట్లాడడానికి, గొంతు విప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్తారు, మీరు నాయకుడు అంటే మీ వీధిలో నాయకుడా, మీ వీధిలో సమస్య ఉంటే ఆ సమస్య వైపు నిలబడి వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయి, అప్పుడు నాయకుడు. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇంతమందికి ఉంటాను అంతమందికి ఉంటానంటే నాయకత్వం కాదు. అది ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యమే నిన్ను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారుకి 1,00,000 కోట్ల డబ్బులు ఉన్నాయా? లేవు. పవన్ కళ్యాణ్ గారి నాన్నో తాతో ఏమన్నా చీఫ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టరా? కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నించే నేచర్, ప్రజల వైపు నిలబడి గొంతుక విప్పారు కాబట్టి ఈరోజు ఆ రోజు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గొంతు వెత్తాలంటే భయపడిన రోజుల్లో జగన్ నీ కొమ్ములు విరుస్తాను, మహిషిని కింద కూర్చోబెడతాను, నీ యొక్క అన్యాయపు రాజ్యాన్ని కూలుస్తాను, బంగాళాఖాతంలో తొక్కుతాను అని ధైర్యంగా చెప్పాడు. ఆయన దగ్గర 1,000 కోట్లు డబ్బు లేదే, 1,00,000 కోట్లు డబ్బు లేదే, వాళ్ళ నాన్న తాత మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ కాదే. ఆయన ఏ దారిలో నడుస్తున్నారో అతని వెనక నడిచే నాయకులు అదే దారిలో నడవాలని చెప్పడమే మన వైజాగ్ మీటింగ్లో ఆయన చెప్పిన మాట. నేను ఎలాగైతే నిస్వార్థంగా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తున్నారో నన్ను ఫాలో అయ్యే నాయకుడు మీ వీధిలో నువ్వు నాయకుడు అయి ఉండాలి. జనసేన నాయకుడు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మే విధంగా నాయకత్వాన్ని తయారు చేయాలనే
పవన్ కళ్యాణ్ గారి బాటలో ఈరోజు జనసేన నాయకులందరూ నడుస్తున్నారు. వీళ్ళంతా నవయవ్వన యువకులు, స్వార్థం లేని యువకులు. రాబో తరంలో ఒక కొత్త తరం పార్టీని, జనసేన పార్టీని ప్రజల పార్టీగా రాబో రోజుల్లో చేసే బాధ్యత మన పైన పెట్టారు. ఖచ్చితంగా చెప్తున్నాం, నాయకులే కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరికన్నా వస్తుంటే మామూలుగా నాయకులు ఫ్లెక్సీలు కడతారు, మా నాయకుడు వస్తున్నాడని. రాబో రోజుల్లో నేను చెప్తున్నాను, ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఊరికి వస్తున్నారంటే ప్రజలే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లెక్సీలు కట్టే రోజు వస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో మనం చూస్తామనే విషయాన్ని ఈరోజు తిరుపతి ప్రెస్ నుంచి నేను తెలియజేస్తున్నాను. ప్రజలే ఫ్లెక్సీలు కట్టి పవన్ కళ్యాణ్ గారిని వెల్కమ్ చేసే రోజులు, అత్యున్నత స్థాయి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కలిగించిన తిరుపతి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన. నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్న మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక పండుగలాగా చాలా కులాల మధ్య, మా జనసైనికుల అందరూ ఆనందాల మధ్య చాలా అద్భుతంగా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకలకు మన మీడియా మిత్రులందరూ కూడా అందరూ వచ్చి మాకందరికీ చాలా సహాయంగా ఉండి మా పవన్ కళ్యాణ్ గురించి మంచిగా చాలా బాగా కవరేజ్ వచ్చింది. అందుకు తృప్తిగా మన మీడియా మిత్రులకి నా శక్తి కొద్ది చిన్న ఒక లంచ్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో మన అందరినీ కలిసి ఇక్కడ దీనికి ఆహ్వానించడం జరిగింది. అలాగే మొన్న మేము వైజాగ్ వెళ్ళాము. 3 రోజుల పాటు మాకు మీటింగ్ జరిగింది. దాని గురించి మా అధ్యక్షుల వారు వివరిస్తారు. మా సార్ మాట్లాడాల్సిన కూర్చున్నాం. తిరుపతి తిరుచానూరు రోడ్డులో శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు. తిరుపతి తిరుచానూరు రోడ్డులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సూరా సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి అతిథులుగా హాజరై షోరూంను ప్రారంభించారు. అలాగే షోరూంలో నూతన తన్వాల్ ఎలక్ట్రికల్ బైక్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం అధినేత ఆవుల మునిరెడ్డి మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా 2 వీలర్స్ మెకానిక్ అనుభవంతో వినియోగదారులకు మరింత సేవ అందించే లక్ష్యంతో నూతనంగా శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. షోరూంలో సరికొత్త అన్వాల్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను అందుబాటులోనికి తెచ్చినట్లు తెలిపారు. ఈ బైక్ సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా 60,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు లభిస్తుందన్నారు. 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ వాహనంలో 5.6 బ్యాటరీలు ప్యారలల్ కనెక్షన్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయంతో ఏదైనా ఒక బ్యాటరీ పాడైనప్పుడు ఆ బ్యాటరీని మాత్రం మార్చుకునే సౌలభ్యం ఉంటుందని తెలిపారు. తద్వారా ద్విచక్ర వాహనదారులకు ఆర్థిక భారం పడకుండా వెంటనే దానిని సరిచేసుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ సరికొత్త తన్వాల్ ఎలక్ట్రికల్ బైక్స్ వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మణరావు, జలంధర్, ప్రభు, కేశవ, గురు ఆచారి సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలో నూతనంగా ప్రారంభించిన ఓం నమో వెంకటేశయ్య. నేను తిరుపతిలో కొత్తగా తుల్మాల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓపెనింగ్ చేశాను. ఈ లక్ష్మీపురం సర్కిల్లో పద్మావతి కళాం ఎదురుగా కొత్తగా ఓపెన్ చేశాము. నేను 2 వీలర్ మెకానిక్ని. ఇప్పుడంతా కొత్తగా లేటెస్ట్గా కూడా ఎలక్ట్రిక్ బండ్లు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అందరికీ ఎలక్ట్రిక్ బండ్లు కావాలంటారు. దానివల్ల ఈ కొత్త మోడలు, ఆ రేటు తక్కువలో మోడల్, మంచి మోడల్ వచ్చినాయి. ఆ బండ్లు నేను ఇక్కడ ఓపెన్ చేశాను. మన తిరుపతిలోనే ఓపెన్ చేసిన లక్ష్మీపురం సర్కిల్లో. ఎవరికైనా కావాలంటే మన కస్టమర్లకి బెటర్ రేటుకి ప్రైజ్కి వస్తుందని నేను కోరుకుంటాను. మన సూరా సుధాకర్ రెడ్డి అన్న ఇక్కడికి వచ్చి మన కంపెనీ ఓపెన్ చేశాడు. నమస్కారం, నమస్తే అండి. సో నేను ఇక్కడ తున్వాల్ షోరూమ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను యాక్చువల్గా. సో మనకి ఇక్కడ సైహై మోటార్స్ కొత్తగా తిరుపతిలో మనం ప్రారంభించాము యాక్చువల్గా DBR హాస్పిటల్ దగ్గర. సో ఏప్రిల్ అంటే ఇయర్లోనే మనం స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ ఇంకో సబ్ పాయింట్ కూడా మనం సబ్ డీలర్ పాయింట్ కూడా ఇక్కడ ఓపెన్ చేసాము డియర్ మన లక్ష్మీపురం సర్కిల్ దగ్గర. సో ఇక్కడ మనకి వెహికల్స్ మన దాంట్లో అరౌండ్ 12+ మోడల్స్ ఉన్నాయండి. సో ఈచ్ మోడల్ మనకి స్టార్టింగ్ ప్రైజే మనకి చాలా తక్కువ ప్రైస్ నుంచి మనకి 95,000 వరకు మనకి వెహికల్స్ వెళ్తాయి. అంటే మనకి బేస్డ్ ఆన్ ద వెహికల్ పైన మనకి మైలేజ్ మారుతూ ఉంటుంది.
సో చాలా అంటే వెహికల్ కూడా చాలా అంటే కొత్త మోడల్స్ మన దాంట్లో ఎక్కువ ఉన్నాయండి. అంటే మోడల్ వైజ్ చాలా చూసుకుంటే మనకి కొత్త మోడల్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మంచి కలర్స్తో కానీ అంటే మన దాంట్లో మెయిన్ ఏంటంటే 1,00,000కి 2 వెహికల్స్ మనం ఇస్తున్నాం అనమాట. సో 2 వెహికల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో బేసిక్గా మనం ఏంటంటే మనం టార్గెట్ ఏంటంటే అంటే డైలీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవడము. ఇప్పుడు మామూలుగా పెట్రోల్ సెగ్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనకి పెట్రోల్ పోయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని మన వెహికల్స్ ఏంటంటే 7 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఈజీగా అరౌండ్ 70 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేలాగా మనకి వెహికల్స్ ఉన్నాయి. అలా సేమ్ టైం 120 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వచ్చేలాగా మన దాంట్లో ఉన్నాయి. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి మా DBR షోరూమ్ దగ్గరికి వస్తే ఒకసారి మీకు కొత్త అది ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ సబ్ డీలర్ పాయింట్లో కూడా మనము కొన్ని వెహికల్స్ పెట్టాము, కొన్ని మోడల్స్ ఇక్కడ తీసుకొచ్చాము. సో మీరు దాన్ని ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్ వరుణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేశారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన మరియు స్నపన తిరుమంజనంకు ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 11 గంటల నుండి 12:30 గంటల వరకు కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం, సేవాకాలము, సాత్తుమర ఆస్థానం చేపడతారు. సాయంత్రం ఉత్సవమూర్తులు తిరువీధి ఉత్సవం, రాత్రి 7:30 గంటల నుండి 9 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీన స్నపన తిరుమంజనం, సాత్తుమర ఆస్థానం, జాప్యం, మూలవర్లకు ఉత్సవర్లకు ఉపసన్నిధిలో పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడవీధులు, శ్రీమఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడతారు. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల మధ్య ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం స్నపన తిరుమంజనం, సాత్తుమర ఆస్థానం, సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ సాత్తుమర, వేద సాత్తుమర చేపడతారు. రాత్రి ఉత్సవమూర్తులు కుంభం విమాన ప్రదక్షిణగా సన్నిధిగా వెంచేపు చేస్తారు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు 500 రూపాయలు చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఒక టికెట్టుపై 2 ప్రవేశం ఉంటుంది. ఒక పవిత్ర ప్రసాదం ఇవ్వబడుతుంది. పెద్ద జియర్, చిన్న జియంగార్లు, ఆలయ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు చిరంజీవి, ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని, ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, పారిశుధ్యంపై హెల్త్ అధికారులు, పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, అక్రమ నిర్మాణాలు తదితరాలపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుధ్యం కొంతవరకు మెరుగ్గా ఉన్నా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలన్నారు. అన్ని రకాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు లేకుండా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో అన్ని పనులను పరిశీలించాలన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ ఖాన్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాంకేతికత ద్వారా విద్యా వ్యవస్థ సశక్తీకరణ మరియు శిక్షా క్షేత్రంలో నూతన సాంకేతిక విధానాలు ఆవిష్కరణలు అనే అంశంపైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో మంగళవారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, ఆధునిక శిక్షా క్షేత్రంలో సాంకేతికత ఆవశ్యకత, దాన్ని ఏ విధంగా సంస్కృత క్షేత్రంలో అన్వయించాలనే అంశంపైన, టెక్నాలజీ ద్వారా సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేయడమనే విషయంపైన విశదీకరించారు. ఈ కార్యక్రమ ముఖ్య భాషణ అతిథులు కుమార భాస్కర వర్మ, సంస్కృత మరియు ప్రాచ్య విద్యా సంస్థానం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రహ్లాద ఆర్ జోషి మాట్లాడుతూ సంస్కృతంలో టెక్నాలజీ ఉపయోగిత అనే అంశంపైన మాట్లాడుతూ సంస్కృతంలో అనేక విషయాలు టెక్నాలజీ ద్వారా అందరికీ అందించవచ్చని వివరించారు. ఆధునిక కాలంలో మనకు అందుబాటులో ఉన్న వివిధ యాప్స్ మరియు సంస్కృత సాంకేతిక వెబ్సైట్స్ కోసం వివరించారు. డాక్టర్ హెచ్ లూసీ గెస్ట్ ఇంగ్లాండ్ వారి ప్రసంగం సంస్కృతం ఎంతో ప్రాచీన భాష అని, సంస్కృతంలో విశ్వజ్ఞానం నిక్షిప్తమై ఉందని, సంస్కృతాన్ని అందరూ అధ్యయనం చేసినట్లయితే అనేక సామాజిక అంశాలు మరియు ప్రస్తుత సమస్యలకు వివరణలు తెలియజేసే ఉపాయాలు సంస్కృతంలో ఉన్నాయని వివరించారు. యోగశాస్త్రం ఆధునిక జీవన విధానానికి ఒక సంజీవని లాంటిదని వివరించారు. యోగశాస్త్రంలో కనుక సాంకేతికతను విరివిగా వినియోగించినట్లయితే అనేక అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. భారతీయ జ్ఞాన పరంపర ఎంతో గొప్పదని, ఈ సంస్కృత విశ్వవిద్యాలయానికి రావడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. అలాగే అమెరికాకు చెందిన శ్రీకృష్ణ కీర్తి ప్రభు వారి ప్రసంగం సంస్కృత భాష ఆధ్యాత్మిక తత్వానికి ప్రతీక అని, సంస్కృతం ద్వారా అనేక మానవ జీవన విధానానికి అవసరమైన విషయాలు చాలా చక్కగా వర్ణించబడ్డాయని చెప్పారు. సంస్కృతంలోనే ఆధునిక టెక్నాలజీ నిక్షిప్తమైనందని వివరించారు. కంసుని శ్రీకృష్ణుని సంవాదాన్ని వివరిస్తూ ఆనాటి సాంకేతికత ప్రాచీన కాలంలోనే సంస్కృతంలో వర్ణించడం జరిగిందని, పద్మవ్యూహ ప్రక్రియ మహాభారతంలో ఎంత చక్కగా వర్ణించారో ఆ ప్రక్రియ ఆధునిక యుద్ధ విధానంలో ఉపయోగిస్తే మరింత ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. విమాన నిర్మాణం, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి అనేక విషయాలు సంస్కృత గ్రంథాల్లో వర్ణించారని వివరించారు. విశ్వవిద్యాలయంలో సంస్కృతాధ్యాపనంలో ముందు మార్గంలో ఉండటం అత్యంత ఆనందదాయకమని వివరించారు. నేపాల్కు చెందిన ప్రొఫెసర్ టేకారాం న్యోపానే వారి ప్రసంగం సంస్కృతం భారతీయ తత్వానికి ప్రతీక అని వివరించారు. సంస్కృతంలో నిగూఢమైన జ్ఞానం నిక్షిప్తమై ఉందని, సంస్కృతాధ్యయనం ద్వారా అనేక విషయాలు మానవులు తెలుసుకుని ఉత్తమ జీవన విధాన నిర్మాణానికి సోపానాలని తెలియజేశారు. అలాగే నేపాల్కు చెందిన డాక్టర్ నవరాజు కాట్లే వారి ప్రసంగంలో సంస్కృతం సర్వజగత్తుకు మూలాధారం, వైదిక సంస్కృతమని, సంస్కృతంలోనే సర్వవిధ సాంకేతికత ఉందని, మన మహర్షులు ప్రాచీన కాలంలోనే అనేక భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను పొందుపరచారని తెలియజేశారు. సంస్కృత గ్రంథ రచనాశైలి సర్వవిధ మేధో సంపత్తికి దిక్సూచి అని తెలిపారు. నేపాల్ దేశంలో సంస్కృత మాధ్యమ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృతాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ అనేక సామాజిక హితోపదేశాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఇటువంటి అంతర్జాతీయ మరియు జాతీయ సదస్సులను విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని, విచ్చేసిన విదేశీ విద్వాంసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెంటర్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్, కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి వెంకటరావు మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ సదస్సు సాంకేతికత, సంస్కృత శిక్షా శాస్త్రంలో వినియోగిస్తూ సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి మరింత చేరువయ్యేలా చేయాలనే ఉద్దేశంతో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు, కార్యక్రమ కన్వీనర్ ఫైనాన్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, ఎడ్యుకేషన్ విభాగాధ్యక్షురాలు మరియు సభా సంచాలకులు ప్రొఫెసర్ కె కాదంబిని, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు. और प्रधानत है अंदर से निखारना। ये आप शास्त्रों को समझ सकते हैं और तभी आप दूसरों को सिखा सकते हैं. इसमें एक और कारण है, दूसरों सिखाने के लिए आपको पहले से स्थिर होना चाहिए, क्योंकि हर व्यक्ति एक जैसे पढ़ते नहीं. आप खुद ही अपनी कक्षा में देखोगे, आपको दूसरों को पहचान करना है, बच्चों की पहचान करना है कि वो कैसे समझेगा, तभी आप अच्छा शिक्षक बनेगा. कितने लोग यहाँ कुछ ऑनलाइन कोर्सेज कर चुके हैं टेक्नोलॉजी के द्वारा. स्टूडेंट्स में कोई ऑनलाइन कोर्स नहीं किए थे कोविड में. कितना इनमें जो ऑनलाइन पढ़ाई था, कितना लाइव क्लासेस था और कितना प्री रिकॉर्डेड. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మహేంద్ర సింగ్ బిట్టా, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఏఐఏటీఎఫ్ చైర్మన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
साल में 2 साल में कई बार जहाँ तिरुपति बालाजी के चरणों में आता है, हमारे बालाजी के चरणों में एक ही प्रार्थना होती है, हमारी सीमाएं सुरक्षित रहें, हमारे जवान सुरक्षित रहें, हमारी भारत माँ सुरक्षित रहे और इस भारत माता का नाम पूरी दुनिया में, पूरी विश्व में ऊंचा हो, यही हमारी प्रार्थना रहती है। और आतंकवाद बिल्कुल खत्म होना चाहिए भारत से, ये हमारी प्रार्थना रहती है। ठीक है। ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై స్వామివారిని ఆసీనులను చేశారు. రథంపై ఆసీనులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు, ఉభయదారులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం స్వామివారి రథాన్ని కొంచెం దూరం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సాయంత్రం 3 గంటల నుంచి స్వామివారు పురవీధుల్లో రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు రానున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు వైభవంగా రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథోత్సవాన్ని ఉదయం 10 గంటలప్పుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య ఉభయదారుల సమక్షంలో ఈ రథాన్ని స్థానం నుంచి దేవాలయం ముందు స్థానంలో యథావిధిగా ఇంతకుముందు జరిగినట్టు సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది, ఎక్కువ మంది భక్తులు, సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఎక్కువ మంది భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. పోలీసు వారి సహకారంతో ఎస్ఐ గారు ఈ యాత్రను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మన విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ ముఖ్యం. కాబట్టి దయచేసి చిన్న చిన్న పిల్లల్ని, అదేవిధంగా వధుల్ని ఈ యాత్రలో పాల్గొనకుండా దూరంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఆవేశపరంగా రథాన్ని లాగేయకూడదు. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐ గారు, మేము మైక్లో మాట్లాడుతుంటారు. అదేవిధంగా అర్చక స్వామికి కూడా రథం పైనుంచి సూచనలు ఇస్తుంటారు. కాబట్టి ఆలోచనాయుక్తంగా రథయాత్రని శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని. కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారు రథారూఢుడై భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించడం ద్వారా పునర్జన్మ ఉండదు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. రథస్థిత మాధవం ధృత్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకుంటూ ఇక్కడ చల్లేటువంటి వరవరాలు, ఉప్పు, మిరియాలు తమ పాపాలన్నీ పోగొట్టాలనేటువంటి భావం చేత అవి చల్లుతూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ పిండి దీపాలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నారు స్వామివారికి. ఆ తరువాత స్వామివారికి మధ్యాహ్నం పైన గ్రామోత్సవంలో భాగంగా స్వామివారు రథారూఢుడై గ్రామోత్సవాన్ని నిర్వహింపజేస్తారు. ఈ సేవలో పాల్గొని భక్తులెల్లరూ కూడా స్వామివారి కటాక్షాన్ని పొంది తమ పాపాలన్నీ కూడా తొలగించుకోవలసిందిగాను, అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగాను కోరుతూ ఉన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రథంపై పురవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో కాణిపాకం భక్తులతో పులకించిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో భక్తులను అలరించే విధంగా కోలాటాలు, చెక్క భజనలు, కీలుగుర్రాలు, నయాండి డ్యాన్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ తమ జనసేనాని పోరాడారని, అదేవిధంగా నేడు కూటమి పాలనలో న్యాయం చేస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షం మాయలో పడవద్దని సుగాలి ఫ్యామిలీని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో కోరారు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచిస్తారో మనకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది, అది ఆయన హక్కు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాల ఆదుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా
జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు పవర్లో చేస్తారు. దాన్ని ఏదో మేము చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగాలు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఒకటే అడుగుతున్నా, మేమందరం కూడా, అమ్మా నీ గుండెలపై చేసుకో, నీ గుండెలపై చేసుకో. నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని, ఖచ్చితంగా దేవుని నమ్ముతావు కదా, ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూలు ఈరోజు బయటకు వచ్చేదా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో, అప్పట్లో మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలో ఉంచినామా లేదా? అందరూ జనసైనికులు కూడా వాళ్ళకి ఎవరెవరు ఏం చేయాలి అందరూ చేశాం కదా. అలాంటిది మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ 3 రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ పేటీఎంగా సుగాలి ప్రీతి తల్లి గారిని తీసుకొచ్చారు. ఆమె పేరు పార్వతి గారు. ఆమెను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు ఏమీ చేయలేదు, అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాం ఏమని, సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మీరు దయచేసి వైసీపీ ట్రాప్లో పడిపోయారు, బయటికి రండి. మీరు వైసీపీ ట్రాప్లో ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఆ రోజు మీ కూతురు కోసం 2 లక్షల మంది రోడ్డెక్కినాం, మమ్మల్ని అంతా కూడా మాట్లాడారు మీరు. ఆ రోజు మేమందరం తిరిగాం, అనేక డిబేట్లు పెట్టాం, అనేక పోరాటాలు చేశాం, సుగాలి ప్రీతి కోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఆ రోజు మీ ఇష్యూని బయట తీసుకొచ్చింది మేమే, ఈరోజు మీకు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఏం సిబిఐకి ఇచ్చిన కేసు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు అది చెప్పరు. ఆ రోజు బయట తీసుకొచ్చింది మేమే, ఈరోజు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో తీసుకొచ్చారు. ఆయన చెప్పాడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామంటే చేస్తాం. సిబిఐకి అప్పగించారు నిన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి అన్న పేరుకు అర్థం వచ్చేలా ఉన్న పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. నేటి బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు, పరివార దేవతలకు ఏడాది పాటు నిర్వహించే నిత్య నైమిత్తిక పూజల్లో, ఉత్సవాల్లో జరిగే దోషాలను నివారించి మూలవిరాట్లకు, ఉత్సవమూర్తులకు పునరుత్తేజాన్ని, శక్తిని ఇచ్చేలా వేదోక్తంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు యాగశాలలో కలశ స్థాపన పూజలు ఆలయ ప్రధానార్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద కొలువుదీర్చి పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లకు విశేష దివ్యాలంకారాలు చేసి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం జాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ రోజు నుంచి శ్రీమద్ దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో అంగరంగ వైభవోపేతంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా స్వామి అమ్మవార్ల యొక్క పవిత్రోత్సవ మహాకార్యక్రమాలు ప్రారంభమవుతున్నవి. ఈరోజు బుధవారం, ఈ రోజుని ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమాలు 5 రోజులు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవాలు తెలిసి తెలియక మానవతా జనములందరూ కూడా చేసేటువంటి, తెలిసి తెలియక గుళ్ళో జరిగేటువంటి మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం ఏదైనా కావచ్చు, తెలిసి తెలియక చేసేటువంటి సమస్తమైనటువంటి అన్నీ కూడా తొలగిపోయి స్వామివారికి మరింత వర్చస్సు, తేజస్సు కలగజేసే విధంగా, మరింత దేవాలయానికి మరింత పవిత్రం చేకూరే విధంగా ఈ యొక్క పవిత్రోత్సవాలు అనేవి చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా చక్కగా దక్షిణ కైలాసమైనటువంటి యొక్క శ్రీకాళహస్తి క్షేత్రం
ఎంతో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము, భక్తికి చాలా ప్రాధాన్యమైనటువంటి క్షేత్రము. అదేవిధంగా విజ్ఞానగిరిని కూడా చెబుతాం మనము. ఈ యొక్క క్షేత్రాన్ని ఈ పవిత్రోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క దర్శనాలు చేసినట్లుగా అయితే సమస్త జీవరాశి యొక్క సకల పాపాలను కూడా తొలగిపోతాయి. భక్తులందరి యొక్క కోరికలు కూడా కొంగు బంగారమే నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందుతూ మన యొక్క గ్రామము, మన యొక్క రాష్ట్రము, మన యొక్క దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉందురుగాక స్వామి అమ్మవారి ఆశీస్సులతో అని అందరికీ కూడా ఆ శివపార్వతుల యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతున్నది. ఓం నమః శివాయ. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. తిరుపతి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫిలియేషన్తో. సో ఇది అండర్ 13, 11, 15 కేటగిరీస్లో ఫస్ట్ టైము ఇది ప్రొఫెషనల్ టోర్నమెంట్. సో ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైతే నేషనల్స్ ఆడాలనుకుంటారో, ఇండియా ఆడాలనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఆడి ఈ ర్యాంకింగ్ పాయింట్స్ ద్వారానే నేషనల్స్లో ఎంట్రీ అనేది వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో దగ్గర 280 నుంచి 300 మంది ప్లేయర్స్ అనేది, ప్రొఫెషనల్ ప్లేయర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారండి. సో వాళ్ళందరూ ఎంతో మంచిగా ప్రొఫెషనల్స్ కింద ట్రైన్ అయ్యి వచ్చి ఆడతారు. ఈ గేమ్ ఒలింపిక్స్లో ఉన్న గేమ్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ గేమ్. సో ఇది ఈ టేబుల్ టెన్నిస్ అనేది స్పోర్ట్స్ కోటాలో కూడా గ్రేడ్ ఏలో ఉంది. సో ఈ గేమ్ ఆడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ నెల 7న శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మేము స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ అనేది చేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఆ గేమ్ని చూసి వాళ్ళ పిల్లలందరూ ఇన్స్పైర్ అవుతారు. తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్గా కూడా స్టార్ట్ చేసి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ప్రొఫెషనల్గా కూడా ఈ స్పోర్ట్స్ని తీసుకుంటే ఇండివిజువల్ స్పోర్ట్స్ కాబట్టి ఎటువంటి పాలిటిక్స్ ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. సో మీడియా వాళ్ళందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్పోర్ట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఈ గేమ్ని ఒక మంచి లెవెల్ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీ గణపతి హోమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుసంధానమై విజ్ఞానగిరి వద్ద వెలిసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో బుధవారం లక్ష్మీ గణపతి హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ లక్ష్మీ గణపతి హోమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే వారి సతీమణి రిషితారెడ్డి హోమాది పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించామని, ఈ హోమాది పూజల ప్రతిఫలం వల్ల ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని వాయులింగేశ్వరిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు విజయకుమార్ నాయుడు, కంఠా రమేష్, చెంచయ్య నాయుడు, షాకీర్ అలీ, దుర్గాప్రసాద్, సిద్ధులయ్య, హరి, రామచంద్రయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా అన్న అరన్న అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఈరోజు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు ఈ హోమం చేస్తున్నానంటే ఒక్క మన ఇంట్లో బాగు జరుగుతుంది కాదు, సర్వే జన సుఖనో భవంతు అంటే ప్రతి ఇల్లు బాగుండాలా, ప్రతి కుటుంబం బాగుండాలా, ప్రతి తమ్ముడికి ఉద్యోగం రావాలా, ప్రతి తల్లికి ఆరోగ్యం బాగుండాలా, ప్రతి ఉద్యోగస్తుడికి ఉద్యోగం రావాలా, ప్రతి వ్యాపారస్తుడికి వ్యాపారం బాగా జరగాల, ప్రెస్ వాడికి మంచి వార్తలు రావాలా, పోలీసు వాళ్ళకి కేసులు రాకూడదు అని కోరుకుంటూ అందరూ కూడా హాయిగా ఉండాలా. కాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చల్లగా నిద్రపోయి హాయిగా ఉండి అప్పులు గిప్పులు లేకుండా బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలతోని సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. నిజంగానే గణపతి స్వామి మరి మనకు కాళహస్తి ఈశ్వరుడు బిడ్డ మనందరినీ కూడా ఆశీర్వదించి కడుపులో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పి భావిస్తూ
ఈ హోమం చేయడం జరిగింది. తిరుమల కొండపై అనుమతి లేని హాకర్లు, వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామని తిరుమల పరిరక్షణ సేన సారథి కోలా లక్ష్మీపతి బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో హెచ్చరించారు. తిరుమల కొండపైన అనాథరైజ్డ్ హాకర్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉంది. మా తిరుమల పరిరక్షణ సైన్యం తరపున మేము ఏడాది క్రితమే గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా తిరుమలకు పవిత్రతకు భంగం కలుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, చాలా సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దాంతోపాటుగా తిరుమల నిజమైన స్థానికులకి అక్కడ వ్యాపారాలు జరగకుండా ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా అనేక రకమైనటువంటి టీటీడీయే కాదు, ఇటు స్థానికులు కూడా, నిజమైన స్థానికులు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మీరు వెంటనే దీన్ని అనాథరైజ్డ్ హాకర్స్ను మొత్తం రిమూవ్ చేయాలి అని చెప్పేసి చైర్మన్, టీటీడీ చైర్మన్ గారికి కానీ, ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ అందరికీ కూడా వినతి పత్రం సమర్పించడం, వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. అయితే టీటీడీ చైర్మన్ గారు మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానాలు కూడా చేశారు. అనాథరైజ్డ్ హాకర్స్ రిమూవ్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ అనేది టీటీడీలోని 5 విభాగాలతో సంబంధించి రెవెన్యూ, పంచాయతీ, ఇంజనీరింగ్, పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఆరోగ్య శాఖ, ఈ విభాగాలన్నింటినీ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. బోర్డు తీర్మానం అయితే అయ్యింది, కానీ ఎందుకనో అధికారులు దాన్ని అమలు చేయడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది వాళ్ళకి రాజకీయ ఒత్తిడిలా లేకపోతే ఇంకేమైనా లోపాయకారి ఒప్పందాలా మాకైతే తెలియడం లేదు. మేము తిరుమల పరిరక్షణ సైన్యం తిరుమల పవిత్రతను కాపాడుతూ, స్థానికుల హక్కులను కాపాడుకుంటూ, ఒక ధార్మిక సంస్థ అయినటువంటి ప్రతిష్టను కాపాడుకునేందుకే మా యొక్క తిరుమల సైన్యం ఏర్పడింది. ఏ ఒక్క వ్యక్తిగత ప్రయోజనాలు మేము ఆశించడం లేదు. తిరుమల పరిరక్షణే మాకు ముఖ్యం. అయితే ఎందుకు వీళ్ళు ఒక ఏడాది 3 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అనాథరైజ్డ్ హాకర్స్ని రిమూవ్ చేయడం లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు కనుక ఈ పరిస్థితి ఇంకా కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్ళకే ప్రమాదకరం, నిజమైన స్థానికులుగా మాకు కూడా ప్రమాదకరం. మీ బాధ ఏం, కష్టమే సుఖమే గతంలో ఈవో గారు వేసేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు వేయవో? నీ స్వార్థం కోసం వచ్చి కుర్చీలో కూర్చొని ఏది పట్టించుకోకుండా ఊరికే సంతకాలు పెట్టి కూర్చున్నావా? చెప్పండి. ఆ ఎస్టేట్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఆ జేయు గారు ఉన్నారు, ఏమాత్రం అన్నా ఈ ఆఖరు వస్తారే కానీ చూస్తారు కానీ ఇది ఎత్తండి అన్న అడ్డంగా ఉండదని చెప్తా ఉన్నారా? ఇది రూల్స్ విరుద్ధం అని చెప్తున్నారు. ఎందుకండి ఊరికే ఇదంతా మా లోకల్ వాళ్ళని ఎత్తిన నోట్లు మట్టి కొట్టేస్తున్నారు అనవసరంగా. ఇప్పుడైనా తెలుసుకోండి మీరు, దేవస్థాన నిబంధనలు, పంచాయతీ ఆఫీస్ నిబంధనలు తిరుమల ఏ విధంగా ఉండాలని ఒక తూరు అధ్యయనం అన్న చేయండి మీకు చేత కాకపోతే. లేదంటే గతంలో ఉన్నటువంటి ఈవోలను కనుక్కోండి, ఏంది తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ఆకారాలు ఇదంతా ఏంటి అని తెలియకుండా ఊరికే అనవసరంగా వచ్చి కూర్చొని ఇప్పుడు చేస్తాం రేపు చేస్తామని చెప్పేసి అనవసరం అంతా చేస్తున్నారు. ఒక బోర్డు తీసుకుని నిర్ణయం, ఇవంతా ఆకర్లంతా క్రమబద్ధీకరణ చేయండి. వీళ్ళంతా కూడా 150 మంది లిస్టే కాదు, మీరు ఈ లిస్టే పెట్టద్దంటే మళ్ళా ఎంక్వైరీ పెట్టేది. ఆడ ఎంక్వైరీ అట్లా వీళ్ళు ఉండారు, వీళ్ళు చేస్తారని మీకేమంత అక్కడ ఆకర్ల గురించి ఎక్కడ వ్యాపారస్తులు వాళ్ళంతా మీరు ఎందుకు వాళ్ళంతా ప్రోత్సహిస్తున్నారు? మన బోర్డు చెప్పింది తట్ల ఎత్తేసండి లైసెన్స్ లేనివని. ఇంతవరకు ఏమైనా చెప్పారా? 6 నెలలు 4 నెలలు అవుతుంది బోర్డు తీర్మానం చేసి ఎత్తేయమని చెప్పేసి. ఏదైనా జెన్యున్గా ఉంటే మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే పెట్టించుకోండి, ఈ అడ్డంగా ఉండే తట్లు తీసేయమని చెప్పినారు. ఇంతవరకు ఈఓ, జేఓ కానీ ఎస్టేట్ ఆఫీసర్ కానీ ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడాల. కనీసము స్థానికులుగా పోయేసి ఒక రిప్రజెంటేషన్ పోతే ఆ పంచాయతీ ఆఫీస్లో కుర్చీ వేసి నాదులు లేదు. మేము ఏదో తప్పు చేస్తున్న వాళ్ళు మారిగా చేతులు కట్టుకొని ఆయన పిలిచేంత వరకు అక్కడే నిల్చొని ఉండాలి. పంచాయతీ ఆఫీసు పోతే పబ్లిక్ని గౌరవించాలి తెలుదా? దేవస్థానానికి ఈవో దగ్గరకు పోయిన అట్టే నిల్చోవాలా, ఒక పంచాయతీ ఆఫీసు పోయిన అదే విధంగా నిల్చోవాలా? ఏముండి మేము చేసిన తప్పు? నువ్వు పంచాయతీ ఆఫీస్కి 4 కుర్చీ నువ్వు ఒకటే కూర్చోవాలా? పంచాయతీ ఆఫీస్లో పబ్లిక్ రారా? వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు కుర్చీ లేవా? నువ్వు మర్యాద లేదా? నువ్వు మర్యాద ఇవ్వకపోతే మీకు పబ్లిక్ నీకెందుకు మర్యాద ఇస్తారు? కాబట్టి దేవస్థానము ఆలోచన చేసి ఒక మంచి చెడ్డ ఏ విధంగా ఉండాలా దేవస్థానంలో ఒక ధర్మం రచిత అన్నారు కదా, మీరు ధర్మాన్ని కాపాడండి.
కాపాడుతున్నాం. మాకు ధర్మమే మీరు పాటించట్లే. మాకు వచ్చిన వాళ్ళకంతా కూడా మీరు ఇచ్చిన విడిగా పోండి, ఎట్టని వ్యాపారం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా మానండి. ఆఖరి లైసెన్స్ లేని వాటిని వెంటనే తక్షణం తొలగించండి. తొలగించకపోతే మాత్రము మేము రుద్రాఫీసును ముట్టడిస్తాం, లేదంటే స్టేట్ గవర్నమెంట్కి సీఎం మరోసారి విన్నవిస్తాం. ఆ కార్యక్రమం రూపొందించుకుంటామనేది తెలియజేసుకుంటాను. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు గుంటూరుకు చెందిన భక్తులు విరాళం అందించారు. గుంటూరుకు చెందిన భక్తులు ఆలపాటి సురేష్ టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10,11,111 రూపాయలు విరాళంగా అందజేశారు. దాత బుధవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి వారి క్యాంప్ ఆఫీసులో డీడీని అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, సాత్తుమర ఆస్థానం. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పోలేరమ్మ జాతర సమన్వయ సమావేశంలో అధికారులకు సూచనలిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. 30వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన 5 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు. తొలి రోజు వేదోక్తంగా యాగశాలలో కలశ స్థాపన పూజలు. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. రథాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.